ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్సీ కవిత దక్కని ఊరట కోర్టు సంచలన తీర్పు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటే దానిపైన నొక్కండి. సబ్స్క్రైబ్ అవుతారు, గంట వస్తుంది, గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసేటువంటి ప్రతి వీడియో అప్డేట్ ఈ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయండి, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కాలం కలిసి రావడం లేదు. ఆమెకు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. చాలా రోజుల నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న కవిత ఈ రోజైనా తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఎదురు చూశారు. కానీ కోర్టు మాత్రం ఆమెకు వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ, సిబిఐ కేసులో ఆమెకు జూలై 3 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టులో ఆదేశాలు అయితే జారీ చేసింది. నేటితో కవిత జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో కవితను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో అయితే హాజరుపరిచారు. కవిత విషయంలో సానుభూతి చూపించొద్దని కోర్టులో ఈడీ, సిబిఐ తరఫున లాయర్లు వాదించారు. ఈ కేసులో ఇవాళ నిందితులు అంతా సిబిఐ కోర్టు ముందు హాజరు కావాలని అంతకు ముందుకు న్యాయస్థానం అయితే చెప్పింది. నిందితులందరికీ ఇప్పటికే సామాన్లు కూడా జారీ చేసింది. దాంతో పాటు ఇవాళ అనుబంధ ఛార్జ్షీట్ పై కోర్టు విచారణ చేయనుంది. గత నెల 10న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రతో పాటు మరో 4గురిపై ఈడీ అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. లిక్కర్ స్కామ్ లో కవిత నేరాభియోగాలపై అదనపు ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. స్కామ్ డబ్బులు గోవా ఎన్నికల్లో ఏ విధంగా చేరిందో ఛార్జ్షీట్లు అయితే ఈడీ వివరించింది.